మీరు ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి 4.5 నెలల టొమాటో తోట అన్నమాట. కానీ చూడడానికి చాలా లేత తోటలా అనిపిస్తుంది. సో ఎందుకు అలాగా లేత తోటలాగా అనిపిస్తుందంటే ఆల్రెడీ తోట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇగురు కోసం మనం వాడిన ప్రోడక్ట్స్ వచ్చేసి శ్రీయన్ కంపెనీ వారి ఎనర్జీ 2 ml per లీటరు, జినాన్ 2 ml per లీటరు, అలాగే ఈల్డ్ మ్యాక్స్ 2.5 ml per లీటర్ చొప్పున ఈ రైతు అయితే పిచికారీ చేయడం అయితే జరిగింది. అది వాడిన తర్వాత మళ్ళా గ్రోత్ వచ్చి మళ్ళీ పిందెలు కూడా చాలా బాగుపట్టాయి. రైతన్న మాటల్లో విందాం. నమస్తే అండి, మాది వాయిల్పాడు మండలము, తాలూకా రెండు మాది ఇదేను. మేము వ్యవసాయదారులుగానే ఉన్నాము ఎప్పటికీ. మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఆ తర్వాత నేను వ్యవసాయంలోనే ఫాలోఅప్ చేస్తూ వచ్చాను. చాలా ఏళ్ళుగా నేను టమాటా వేసి చాలా నష్టపోయాను, కొద్దిగా లాభాలు పొందాను. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 16వ తారీఖు ఎండలకు ఊహించిన విధంగా వేశాను చూద్దామని. అప్పుడు కూడా గ్రోత్ తక్కువే వచ్చింది. ఏమి రాని కొద్దిగా భయపడ్డాను. ఏమంటే కొద్దిగా క్రాప్ కాసి జూలై 1 కల్లా కొద్దిగా రేట్లు రావడంతో నేను ఏదో కొంచెంగా గెటాన్ అయ్యి కొంచెం లాస్ లేదనుకున్నా మెచ్చుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత అది ఇగురు పెట్టడం లేదు ఎన్ని రోజులైనా కూడా. ఆ తర్వాత శ్రీయాన్ కంపెనీ వారు ఇదానం వచ్చి చూశారు. ఏమన్నా ఈ తోట ప్రాబ్లం అన్నారు. ఏమప్పా ఇది తోట ఇలాగనే ఉండిపోయింది, దీన్ని ఏమైనా డెమాలిష్ చేద్దామా ఏమని నేను అనుకున్నాను. కాకపోతే అన్న మా మందులు ఇస్తాను, మీరు చూడండి, ఆ తర్వాత మీరు మీ డిసిషన్ ఏమైనా మార్చుకోండి అన్నాడు. సరే సార్, మీరు డబ్బులు పోయినా మాకు బాధ లేదు, మాకు ఇది ఇంప్రూవ్మెంట్ రావాలని అదే అవగాహనతో అది ఆ సార్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వెంటనే స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత 10 days కూడా నేను కొంచెం ఆలోచిస్తూనే ఉన్నా, ఏమి ఇదిలాగానే ఉన్నా 10 daysకు పీరియడ్ కాదు, అది ఇంకా 20 days అయితేనే దాని రిజల్ట్ కనబడుతుంది. ఆ తర్వాత మీరు చూడండి, మళ్ళీ మాట్లాడాను. 20 days తర్వాత అంతా గ్రీనిష్ వచ్చేసింది. ఇది వచ్చి ఎనర్జీ, ఇది వచ్చి జినాను, ఇది వచ్చి ఇమిడామ్యాక్స్, ఈ 3 స్ప్రే చేసిన తర్వాత 20 daysకు ఫుల్ గ్రీన్ వచ్చేసింది తోట. అప్పుడు నాకు మీ కంపెనీ మీద అవగాహన కలిగింది సార్, మాకు ఇదా అనే ఈల్డ్ కూడా అప్పుడు దీంట్లో ఆఫే ఉండింది. ఇప్పుడు ఇంత మళ్ళీ అంత ఈల్డ్ వచ్చిందనమాట. ముందు ఇది ఈల్డ్ ఇక్కడే ఉండింది, 3 feet కూడా లేదు. గ్రోత్ కూడా ఇప్పుడు బాగా వచ్చింది అనమాట. 4 feet అబౌవ్ వచ్చాయి. ఇప్పుడు దీని యొక్క వయసు ఎంత? క్రాప్ ఒక వయసు వచ్చి 4.5 months. ఇప్పటికి 4.5 months. ఏప్రిల్ 16 నాటాను. ఎగ్జాక్ట్గా 4.5 months. ఇంకా 2 months ఇదేలాగా ఉంటుందేమో నేను ఊహిస్తూ ఉన్నాను. పంట కూడా అప్పుడు పైన ఇప్పుడు ఎక్కువగా పట్టింది. ఇదంతా సైజ్ వచ్చే కొద్దికి మీకు చూడండి, మీదంతా తోటంతా చూడండి, బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పూత కూడా గండు పూతగా వచ్చింది. ఇదంతా బాగా క్రాప్ బుక్ అవుతుంది. ఇంకా నేను పక్కగా ఈరోజే ఇంకొక తోట వేశాను, దానికి కూడా ఈరోజే స్ప్రేయింగ్ చేశాను. దానికి కూడా సార్ అనేది పరీక్షించి చూశాడు, అవగాహనగానే అన్ని మందులు ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు స్ప్రే చేశాము. దాన్ని ఇంకా ఈ వారం తర్వాత దాని రిజల్ట్ మళ్ళీ చూపిస్తాము. అలాగనే ఇప్పుడు కొత్తగా మళ్ళీ 40,000 మొలక నాటినాను. ఇదే కంపెనీని అవగాహన చేసుకుందామని చెప్పి 40,000 మొలక నాటి ఈరోజే అంతా ప్రిపేర్ చేశాను. ఇంకా అది ఒక 30 days తర్వాత దాన్ని వీడియో ఇస్తాను మీకు, చూడండి. అప్పుడు మీకు కంపెనీ అంటే ఏమి అవగాహన కలుగుతుంది ఎవరికైనా కానీ, మీకు కానీ నాకు కానీ ఇంకెవరికైనా కానీ. దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అప్ కావచ్చు. ఈ మందులకు వచ్చి ఎనర్జీ, జినాను, ఇండోమ్యాక్స్, ఈ 3 పిచికారీ చేసుకుంటే మీకు ఎప్పటికైనా కానీ పంట బాగా ఉండి ఈల్డ్ ఇస్తుంది.